నాకు మాత్రం తెలియదా నువ్వెంత తల్లివో, నేను పిలుస్తాను చూడండి అంటే పరవశం. నా కూతురు ఇంత గొప్పది, నేను అలా పిలవడానికి అధికారం ఉన్నదాన్ని. ఆవిడంది, రాలోక సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని. ఎవరినండి? కూతుర్ని. ఇంకా పెళ్ళవలేదు. పెళ్ళవని కూతుర్ని తల్లి ఏమంటోంది? కైలాస రాజపత్ని. అంటే ఆవిడ ఎక్కడ పుట్టినా ఆయనకే చెందుతుందని తెలుసుకుంది. కాబట్టి ఆవిడ యొక్క జననమునందు ఎంత రహస్యం ఉందో మీరు చూడండి. అవి ఇచ్ఛా స్వీకారము ఆ జననములు. కాబట్టి రాలోక సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని రాకన్యకామణి రారాజబింబాస్య రావమ్మ యవ్వన రాజ్యలక్ష్మి రావో మహంకాళి రావో సరోజాక్షి రావమ్మ భారతి రమణ వినుత రావో జగన్మాత రావో సదానంద రావమ్మ మత్తేభ రాజగమన అనుచు పెక్కుగతుల అంకించి అంకించి తగిలి మేనకాఖ్య తన్ను పిలువ తండ్రి చెయ్యి డిగ్గి తద్దయు వెట్కతో కామినీలలామ గౌరియపుడు. రా ఓ సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మచేత పూజింపబడేదానా, కైలాసరాజు అయినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలా, శ్రీ మహావిష్ణువు చేత నతులు అందుకునేటటువంటి దానా, రా యవ్వన రాజ్యలక్ష్మి రా. ఆవిడ యవ్వనంలో ఉందా? చిన్న పిల్లగా ఉంది. పొంగిపోయి ఈవిడికి తల్లినైపోయాననుకుని పిలుస్తుంటే ఆ చిన్న పిల్ల ఒళ్ళో కూర్చుని తండ్రి దగ్గర ముద్దులాడబడుతున్నటువంటి తల్లి చెంగున దూకి తండ్రి చెయ్యిలా విడిపించుకుని అమ్మ దగ్గరికి బుడిబుడి నడకలతో పరిగెత్తుకుంటూ వెళ్ళిందిట. వెళితే పోతన గారి ఇక్కడ దర్శనం చేశారండి. ఏమి భాగ్యం అమ్మా, ఇక్కడ కూర్చోవడమా, చూసి పిలవడమా, పిలిస్తే వచ్చేయడమే, అందున పరుగు పరుగున వెళ్ళిపోయి మా అమ్మ అని ఒళ్ళో పడిపోవడమా, ఒళ్ళంతా ముద్దులు పెట్టేసుకుని ఒళ్ళో మేనక కూర్చోబెట్టుకోవడమా. ఏమి భాగ్యం ఈ భాగ్యం, ఏ మాటలా అటువంటిది కలగడం అంటే అని పోతన గారు అంటారు. వేసుకున్నటువంటి కంకణములు గలగలగలగల చప్పుళ్ళు అవుతుంటే, పెట్టుకున్న గజ్జెలు చప్పుళ్ళు అవుతుంటే, చిన్న వడ్డానపు మువ్వలు చప్పుడు చేస్తుంటే, వేసుకున్న చిన్న పవిటతోటి కట్టుకున్న పట్టు పావడాతోటి చెవులకు పెట్టుకున్నటువంటి ఆ తాటంకములు ఇలా ఊగుతుంటే సంతోషంగా నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ దగ్గరికి వెడితే రెండు చేతులు పెట్టుకుని ఎత్తి ముద్దిడుకొని అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుందిట. ఎంత భాగ్యం ఇచ్చింది, ఎంత భాగ్యం పోగొట్టుకున్నాడు ఇంకో దుర్మార్గుడు. దేనికి పోగొట్టుకున్నాడు? ఈశ్వర నింద చేసి. దేనికి పొందాడు? నువ్వు నా కూతురు అయితే చాలమ్మా అని అడిగినందుకు. ఇంతే అమ్మవారి దగ్గర. మీరు అడగాలి కానేది చిన్న కోరికలా కనపడుతుంది, కానీ మీరు పొందేటటువంటి అదృష్టము ఆకాశమే హద్దు. అటువంటి స్థితిని పొందారు. కాబట్టి నేను మీకు ఈ విషయాలు దేనికి విజ్ఞాపన చేశాను అంటే, ఈ వచ్చినటువంటి పిల్ల ఒళ్ళో కూర్చుంటే సాధారణంగా కృష్ణావతారంలో అయితే ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఆయనలో ఉండేటటువంటి విశ్వకారణ తత్వాన్ని దర్శనం చేయగానే మాయ కప్పేశాడు తల్లి మీద. అమ్మవారి యొక్క అవతారంలో విశేషం ఏమిటో తెలుసా అండి? ఆ జ్ఞానాన్ని అలాగే ఉంచి పిల్లగా తానాడింది, తల్లిగా ఆడించింది. ప్రేమని జ్ఞానాన్ని రెండిటిని అలాంటి పెట్టింది. ఇది మరింత పై స్థాయి, చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థాయి. వచ్చినటువంటి పిల్లని చూసి ఆవిడ అంటుంది, నన్ను సంతోష పెట్టడానికి వచ్చిందయ్యా, కమనీయ మోహన కరభారతి వచ్చే. ఆ సరస్వతీదేవే కమనీయ రూపంలో ఇలా వచ్చింది. దయతోడ నన్నీలు తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే. ఆమెలోనే సరస్వతి, ఆమెలోనే లక్ష్మి, ఆమెలోనే జగదంబ. ఇన్ని చూసుకుని పొంగిపోయింది మేనక. పొంగిపోయి కౌగిలించుకుని పరవశించిపోయింది. నేను మీకు ఈ విషయాన్ని విజ్ఞాపన చేయడం వెనకాతల ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే. మేనకా హిమవంతులు పొందినటువంటి భాగ్యం ఏమై ఉంటుంది అన్నప్పుడు ఒక్క వాక్యంతో దాటచ్చు పోతన గారు. వాళ్ళు చేసుకున్నటువంటి తపఫలితంగా అమ్మవారు ఆ ఇంట పిల్లయ్యి ఆడింది అని. కానీ ఆయన పరకాయ ప్రవేశం చేశారు. అది అమ్మవారి అనుగ్రహం. పోతన గారికి ఇచ్చి వాళ్ళప్పుడు ఏ ఆనందాన్ని పొందారో ఆ ఆనందాన్ని చూడగలిగిన హృదయం ఇచ్చి, ఆయన ద్వారా రేపు లోకం తెలుసుకుని సంతోషించాలని ఆయన ఘంటమునందు ప్రవేశించి పద్యరూపాన్ని పొందితే, ఈనాడు ఆ పద్యాన్ని మనందరం చదువుకుని ఆ ఆనందానికి పొంగిపోతున్నాం. నేను ఎందుకు ఈ విషయాన్ని, ఈ పద్యాలను ఇవాళ మళ్ళీ చదివానో తెలుసా అండి? మీకేం తెలుసు, ఈ సభలో ఎక్కడో ఏదో ఒక హృదయం పరవశించిపోవచ్చు. ఎవరో అబ్బా
నిజంగా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు, నాకు అలాగా అటువంటి అనుగ్రహం కలిగితే అన్న భావన ఏర్పడచ్చు. అలా ఎవరైనా అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో అమ్మవారు పుడుతుంది. ఆ స్థితికి ఆధారమేది? నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత, దాని శక్తి అమ్మవారిలా అనుగ్రహించడం. ఇప్పుడు అమ్మవారి ముక్కు వంక చూస్తే ఏమిటి వస్తుంది అంటే పురుషార్థ సమన్వయం వస్తుంది అన్నారు. ఎక్కడెక్కడ నువ్వు గాడి తప్పావో అక్కడక్కడ దిద్దుబాటు చేస్తుంది అమ్మవారు. ఆ ముక్కు వంక చూసి నమస్కారం చేస్తే, ఆ ముక్కుని ఈ నామంతో పలికితే ఎక్కడ పోతోంది మనకి అంటే, మనకి పురుషార్థములను ఉన్నాయి, ధర్మ అర్థ కామ మోక్ష. ఇందులో మొదటిది చివరిది మనకు అక్కర్లేదు. పరమప్రీతి ద్వితీయ పురుషార్థము, తృతీయ పురుషార్థము, ఈ రెండింటి మీదే మనకి. రెండో పురుషార్థం అర్థం, మూడో పురుషార్థం కామం. ఈ రెండింటి మీద ఉన్న ఆసక్తి, అసలు ఇంకో రెండు ఉన్నాయని కూడా మనకి తెలియదు. ఇవి రెండు ఉన్నాయని తెలియకపోయినా వాటి కోసం మేము పర్లాట ఉంటుంది. ఇటువంటి వాణ్ణి ఇప్పుడు ఈ అర్థము కామము ఈ రెండిటిని నీ జీవితంలో ఆవిడ దూరం చెయ్యదు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయం. అమ్మవారి ముక్కు వంక చూస్తే నీ యొక్క అర్థము, నీ యొక్క సంపద క్షీణించదు, ద్విగుణీకృతం అవుతుంది. ఎలా అవుతుందో తెలుసా అండి? ధర్మబద్ధమై. నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు ఆ డబ్బు గురించి. డబ్బు అన్న మాటకి మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడు. డబ్బు ఉండడం మీకు ఏమిటి చేస్తుంది? మీకు సుఖాన్ని ఇస్తుంది కదండి. ఏం చెప్తాం మనం? డబ్బు ఉంటే సుఖంగా ఉంటామండి అని చెప్తాం. నేనంటాను, సుఖమే మీకుంటే అప్పుడు డబ్బు అవసరం ఏంటి? లేదా మీకు సుఖంగా లేడని అనుకున్నవాడు వాడు చాలా సుఖంగా అలా ఉండడంలో ఉంటే అప్పుడు మీకు మీ డబ్బుతో వాడి సుఖం ఎలా మీరు చెప్పగలరు? మీకు ఏసీలో ఉండడం సుఖం అండి. ఒక మహాభక్తుడికి మంచి రోహిణీ కార్తెలో ఒక దేవాలయం అంతరాలయంలో కూర్చుని ఎవ్వరూ లేరు కదా అని చెప్పి ఆలయం లోపల కూర్చుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి సాయంకాలం 4 వరకు ఎవరూ చూడలేదు కదా అని గుళ్ళో ఉండిపోయి అంతర్ముఖుడైపోయాడు. అది ఆయనకి సుఖం. ఇప్పుడు ఏమంటారు? ఆయనకి తృప్తి ఉన్నది. తృప్తి చేత కలిగినటువంటి సుఖము వలన పొందిన ఐశ్వర్యము ముందు భౌతికమైన ఐశ్వర్యము నిలబడలేదు. నీవు ఎన్ని సుఖములను పొంది ఇంకా తృప్తిలో లేవు. ఆయన ఏవి లేవని నువ్వు అనుకుంటున్నా పూర్ణమైన తృప్తితో ఆయన ఉన్నాడు. అన్నీ ఉండి నువ్వేది పొందలేకపోతున్నావో, ఏమీ లేవని నువ్వు అనుకుంటున్న ఆయన తృప్తితోనే ఉన్నాడు. ఎవరు ఐశ్వర్యవంతుడు? కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది. ఒకడు జ్ఞానము చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు, ఒకడు భక్తి చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు, ఒకడు సంపద చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు. ఎవడు ఎలా కావాలనుకుంటున్నాడో అటువంటి ఐశ్వర్యాన్ని ఆవిడ ఇవ్వగలదు కాదు. అర్థమును ఇస్తుంది కానీ అది ధర్మబద్ధమైన అర్థమై ఉంటుంది. ఖర్చు కూడా ధర్మబద్ధమై ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? వంశంలో ప్రమాదం అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే ధర్మబద్ధము కాని ఆర్జన చేత, ధర్మబద్ధము కాని వ్యయం చేత. ధర్మబద్ధము కాని అర్థము విపరీతంగా వచ్చి నించుందనుకోండి, అంత స్థాయిలో జీవితాంతం ఏడవలసిన ఏడుపుని కూడా పక్కనే పెట్టేస్తున్నాడు. చాలా చిత్రంగా ఉంటుంది తెలుసా అండి? ధర్మబద్ధమైన అర్థమే ఇంట్లో ఉందనుకోండి, వాడి కన్నంబట నీరు రావలసిన అవసరం లేకుండా ఆవిడ చూస్తుంటుంది. ఎందుకని? డబ్బంటే నీకు ఎప్పుడు ఎంత అవసరమో అంతా ఆవిడ సమకూర్చేస్తుంది. నీవెప్పుడు ఇది నాది కాదనుకున్నావో అది నీది కాదని ఆవిడ స్పష్టం చేసేస్తుంది. నిన్నొక్క పరీక్ష పెడుతుంది. నీది కాని దానికి నువ్వు వెంపర్లాడతావా? నాది కానిది నాకు అక్కర్లేదమ్మా నువ్వు నిలబడగలిగితే ఆవిడ నిన్ను అనుగ్రహిస్తుంది. అర్థము ధర్మముతో ముడివేస్తుంది, కామము ధర్మముతో ముడివేస్తుంది. అర్థము ధర్మముతో కామము ధర్మముతో ముడిపడిపోతే 4వ పురుషార్థం మోక్షం వచ్చేస్తుంది. ఈ రెండు ధర్మంతో ముడిపడకపోతేనే పునర్జన్మ. ఇవి రెండు ధర్మంతో ముడిపడాలంటే అమ్మవారు అనుగ్రహం